హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు కూడా నాలాగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారా? నేనైతే గంటల మెనూని అలా స్క్రోల్ చేస్తూ చైనీస్ ఆర్డర్ పెట్టాలా, థాయ్ ఫుడ్ ఆర్డర్ చేయాలా, లేదంటే హెల్తీగా ఏమైనా ఆర్డర్ చేయాలా, అలాగే చూస్తూ ఫైనల్గా బిర్యానీ అయితే ఆర్డర్ పెడతా. మీరు కూడా అంతేనా? మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా? మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ మీకు కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడైనా వచ్చిందా మ్యూచువల్ ఫండ్స్కి? ఎందుకో చెప్తాను వినండి. మనకి ఫుడ్ లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ లార్జ్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు, స్మాల్ క్యాప్ అంటారు. అబ్బో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మీరు బ్యాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారనుకోండి, బ్యాడ్ ఫుడ్ ఇన్ ద ప్లేట్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా వర్స్ట్గా ఉంటుంది మీరు కరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోకపోతే. సో మీరు మ్యూచువల్ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ మీకు కరెక్ట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2025లో ఇండియాలో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ లో టాప్ 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కంటెంట్ అంతా మిస్ అవుతారు. సో ఈ వీడియో అనేది కంప్లీట్ గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేస్తున్నాం. అండ్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ అనాలిసిస్ అయితే మీరు కంపల్సరీగా చేసుకోండి. ఫస్ట్ మనం ఈ 3 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అదే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అసలు ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఓకే, సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న కంపెనీస్, అలాగే మంచి రెప్యుటేషన్స్తో మంచి రిటర్న్స్ ఇస్తున్న కంపెనీస్, అలాగే షేర్ హోల్డర్స్కి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తుంటాయి కదా, అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అనమాట. అండ్ ఇలాంటి ఫండ్స్ ఎవరికి మంచిదంటే ఎవరైతే మోడరేట్ రిస్క్ ఆలోచిస్తుంటారో, అదే స్టడీగా రిటర్న్స్ అలాగే స్టడీగా గ్రోత్ ఆలోచిస్తుంటారో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది అనమాట. అండ్ సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే మినిమం 80% ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో మరి మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటి? మిడ్ క్యాప్ ఫండ్స్ మోస్ట్లీ మనకి మిడ్ సైజ్ కంపెనీస్ అలాగే బ్యాలెన్స్ గ్రోత్ అండ్ రిస్క్ ఉంటుంది కదా, అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి అనమాట. అండ్ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ కి ఫ్యూచర్ లో లార్జ్ క్యాప్ అయ్యే పొటెన్షియల్ అయితే చాలా ఉంటుంది. బట్ కరెంట్లీ అయితే లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే దీనిలో వాలటిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. యాజ్ పర్ సెబీ మ్యాండేట్ చూసుకుంటే ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 65% ఆఫ్ అసెట్స్ ని ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అని ఎలా తెలుస్తుంది? సో మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 101 నుంచి 250 ర్యాంక్ వరకు ఉన్న కంపెనీస్ అన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ గా మనం గుర్తించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్మాల్ క్యాప్. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి కదా, వీళ్ళు మనకి ర్యాంక్ 250 కన్నా అబోవ్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి రిటర్న్స్ కూడా చాలా హైగా ఉంటాయి, అలాగే రిస్క్ కూడా చాలా హైగా ఉంటుంది. సో ఇలాంటి ఫండ్స్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా హై ప్రాఫిట్స్ కోసం, వాళ్ళకి ఇది సూటబుల్ అనమాట. అండ్ ఇది చాలా హై రిస్క్తో కూడిన స్టాక్స్ అయితే ఉంటాయి. అండ్ యాజ్ పర్ సెబీ మ్యాండేట్ చూసుకుంటే అరౌండ్ 65% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్లో టాప్ 2 మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం తెలుసుకుందాం ఈ రోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ లో టాప్ 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ 10 years బేసిస్ మీద హైయెస్ట్ రిటర్న్ చూసుకుంటే మనకి టాప్ 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి ఫస్ట్ నిపాన్ లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి కెనరా రుబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఇప్పుడు మనం ఫస్ట్ గా నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క రిస్కోమీటర్ మనం చూడాలి. బట్ ఆగండి, అసలు ఈ రిస్కోమీటర్ అంటే ఏంటి? రిస్కోమీటర్ అంటే ఈ ఫండ్ తో అసోసియేట్ అయిన రిస్క్ ని ఒక విజువల్ రిప్రజెంటేషన్ లో చూపించడం అన్నమాట. సో ఈ ఫండ్ యొక్క రిస్కోమీటర్ చూసుకుంటే మనకి వెరీ హై రిస్క్ లెవెల్ అయితే ఉంది ఇది. ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్ స్టాక్స్ అయితే చూద్దాం. HDFC బ్యాంక్ లో 9.64%, ICICI బ్యాంక్ లో 6.44%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 5.7%, ఐటీసీ లిమిటెడ్ లో 5.4%, అలాగే ఇన్ఫోసిస్ లిమిటెడ్ లో 4.38% గా ఉంది. అలాగే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 సెక్టార్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్ లో బ్యాంకింగ్ లో అనమాట 26.03% ఉంటే, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ లో అరౌండ్ 9.32% ఉంది. అలాగే మనకి డైవర్సిఫైడ్ FMCG ఉంటుంది కదా, అందులో 6.63%, అండ్ పవర్ సెక్టర్ లో 5.95%, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ లో అరౌండ్ 5.7% అయితే ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ని దీని యొక్క బెంచ్ మార్క్ కాంపిటీటర్స్ ఉంటారు కదా, వాటితో కంపేర్ చేద్దాం పదండి. బట్ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? మీకు డౌట్ వచ్చిందా? మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఫండ్ కి ఒక బెంచ్ మార్క్ ని అయితే అసైన్ చేస్తారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది కంపేర్ చేసుకునే ఒక రిఫరెన్స్ ఇండెక్స్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బెంచ్ మార్క్ యూజ్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ బాగా పర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది ఈజీగా కంపేర్ చేసి చూసుకోవచ్చు అనమాట. అదే మనకి బాగా పర్ఫార్మ్ చేస్తుందా లేదా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా అనేది వాళ్ళు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ అలాగే పీర్స్ తో కంపేర్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ దీని పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగా పర్ఫార్మ్ చేసిందండి. ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది పీర్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. సో ఇది నేను ఎలా చెప్తున్నానంటే మనకి 1, 3, 5, 7 and 10 years పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్స్ లో చూసుకుంటే ఇది సక్సెస్ఫుల్ గా దీని యొక్క బెంచ్ మార్క్ అలాగే పీర్స్ అయితే ఓవర్టేక్ చేసింది. సో దీన్ని బట్టి ఈ పర్ఫార్మెన్స్ ఎంత ఎఫిషియెంట్ గా అవుట్ పర్ఫార్మ్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 4 ఇంపార్టెంట్ రేషియోస్ గురించి మాట్లాడదాం. అదే స్టాండర్డ్ డీవియేషన్, షార్ప్ రేషియో,
సార్టిన్ రేషియో అలాగే బీటల్. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్ తో స్టార్ట్ చేద్దాం. మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కదా, దాని యొక్క రిస్క్ రైడర్ గా అయితే పనిచేస్తుంది. ఇది మనకి ఏం చెప్తుందంటే ఈ ఫండ్ యొక్క పాస్ట్ రిటర్న్స్ బేసిస్ మీద ఆన్ అన్ యావరేజ్ లేదా ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ని రీచ్ అయిందా లేదా అనేది మనకి ఈజీగా ఇండికేట్ చేస్తుంది. హైయర్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ లో చాలా వైడ్ గా వేరియన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాగే మనకి హైయర్ రిస్క్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే అరౌండ్ 12.59% గా ఉంది. అదే కేటగిరీ యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 13.66% గా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కేటగిరీ యొక్క యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ తో కంపేర్ చేస్తే ఇది తక్కువ ఉందంటే దీని యొక్క వొలటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క వొలటాలిటీ అనేది మనకి యావరేజ్ కేటగిరీ కన్నా తక్కువ అనమాట. సో ఇప్పుడు మనం షార్ప్ రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం. షార్ప్ రేషియో అనేది మనకి ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క మనకి రిటర్న్స్ ఉంటాయి కదా, దాంతో అడ్జస్ట్ అయ్యే రిస్క్ ని అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ప్రతి ఇన్వెస్టర్ తీసుకున్న ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ రిస్క్ కి ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఈ ఇండికేటర్ అయితే మనకి తెలియజేస్తుంది. జనరల్ గా హైయర్ షార్ప్ రేషియో మనకి ఏం చెప్తుందంటే బెటర్ రిస్క్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు మనకి తెలియజేస్తుంది. ఈ ఫండ్ యొక్క షార్ప్ రేషియో చూసుకుంటే 1.22, అదే మనకి కేటగిరీ యావరేజ్ చూసుకుంటే 0.73 అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఫండ్ తీసుకున్న రిస్క్ మీద కంపేర్ చేసుకుంటే బెటర్ రిటర్న్ ఇస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఈ రిస్క్ అనేది ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తూ మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ రేషియో చూసుకుంటే సార్టినో రేషియో. సో సార్టినో రేషియో గురించి మీరేమనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను చెప్తా వినండి. మనకి సార్టినో రేషియో కూడా షార్ప్ రేషియో లాంటిదే, బట్ దీని ఫోకస్ వచ్చేసి మోస్ట్లీ డౌన్ ఫాల్ ట్రెండ్ ఉంటుంది కదా, దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రేషియో మనకి ఏం చెప్తుందంటే ఈ ఫండ్ లాసెస్ ని అవాయిడ్ చేస్తూ ఎంత బాగా రిటర్న్స్ ఇస్తుంది అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. జనరల్లీ మనకి సార్టిన్ రేషియో అనేది 1 to 2 మధ్యలో ఉంటే మనకి బెటర్ గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫండ్ ఒక రేషియో చూసుకుంటే మనకి 2.2 ఉంటే కేటగిరీ యావరేజ్ వచ్చేసి అరౌండ్ 1.28 గా ఉంది. సో ఇప్పుడు మనం లాస్ట్ దానికి వచ్చేసి అదే బీటా. బీటా మనకి ఏం మెజర్ చేస్తుందంటే కాంపిటీషన్ బెంచ్ మార్క్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే మార్కెట్ మూవ్మెంట్ మీద ఉండే సెన్సిటివిటీని అయితే మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బీటా అనేది ఒక 1 ఉంది అనుకుంటే ఈ ఫండ్ యొక్క మూవ్మెంట్ ఉంటుంది కదా, అది మార్కెట్ మూవ్మెంట్ తో సమానంగా ఉన్నట్టు అనమాట. అదే 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే దీని యొక్క వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు, అదే 1 కన్నా తక్కువ ఉంటే వాలటాలిటీ అనేది కొంచెం తక్కువ ఉన్నట్టు అనమాట. ఈ ఫండ్ యొక్క బీటా చూసుకుంటే మనకి 0.94 ఉంది, అంటే మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇందులో రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క క్రూషియల్ రేషియోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అదర్ రేషియోస్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే మనకి 17% ఉంది, అలాగే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కదా, అది 0.67% గా ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. అదే కెనరా రూబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క రిస్కోమీటర్ చూసుకుంటే వెరీ హై రిస్క్ ఫండ్ గా అయితే ఉందన్నమాట. అండ్ ఈ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 8.72%, ఐసిఐసిఐ బ్యాంక్ లో 8.23%, ఇన్ఫోసిస్ లో 4.95%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనకి 4.77%, అలాగే భారతీ ఎయిర్టెల్ ఉంది కదా, అందులో 4.27%. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 కేటగిరీస్ చూసుకుంటే బ్యాంక్స్ లో అయితే 23.47%, ఐటీ సాఫ్ట్వేర్ లో 10.58%, ఫార్మస్యూటికల్ అలాగే బయోటెక్నాలజీ మీద 7.1%, అలాగే ఆటోమొబైల్స్ మీద 5.65% అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద 4.77% అయితే ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ వాటి యొక్క బెంచ్ మార్క్ తో చూసుకుంటే ఎంత బాగా పెర్ఫామ్ చేసిందో చూసుకుందామా. సో మనకి 1, 3, 5, 7 అలాగే 10 ఇయర్స్ పీరియడ్ లో చూసుకుంటే 1, 5, 7, 10 ఇయర్స్ లో ఇది బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ అయితే చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క అదర్ క్రిటికల్ రేషియోస్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఫస్ట్ చూసుకుంటే మనకి 11.79% గా ఉంది, అదే మనకి కేటగిరీ యావరేజ్ చూసుకుంటే 13.66% గా ఉంది. అలాగే షార్ప్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి మనకి 0.82 ఉంటే కేటగిరీ యావరేజ్ 0.73 ఉంది. అలాగే సార్టినో రేషియో చూసుకుంటే మనకి ఈ ఫండ్ కి 1.43 ఉంటే కేటగిరీ యావరేజ్ అరౌండ్ 1.28 గా ఉంది. అండ్ బీటా చూసుకుంటే ఈ ఫండ్ కి 0.89 ఉంది, అంటే మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇది లెస్ రిస్కీ అనమాట. సో అదే విధంగా అదర్ రేషియోస్ అయిన పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 27% ఉంది, అలాగే ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.48% గా ఉంది. సో ఇప్పుడు మనం నెంబర్ 2 అయిన మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంది కదా, అందులో టాప్ 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం ఈ కేటగిరీలో టాప్ 2 మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మనకి మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ అలాగే ఎడ్ల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఫస్ట్ మనం మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫండ్ యొక్క రిస్క్ మీటర్ చూసుకుంటే మనకి వెరీ హైగా ఉంది. అలాగే ఈ ఫండ్ యొక్క టాప్ 5 ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే కోఫోర్స్ లిమిటెడ్ లో 9.88%, కళ్యాణ్ జ్యువెలర్స్ లో 9.5%, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ లో 9.29, జియో ఫైనాన్షియల్ సర్వీస్ లో 8.04. అలాగే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 సెక్టర్స్ చూసుకుంటే టెక్నాలజీలో 20.67%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో 15.71%,
ఆటోమొబైల్లో 11.89%, ఆటో కాంపోనెంట్లో 9.57%, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్లో 9.29% అయితే ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ని దీని యొక్క బెంచ్ మార్క్ అలాగే పేర్ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగా అవుట్ పర్ఫార్మ్ అయితే చేసింది. అలాగే క్రిటికల్ రేషియోస్ అయిన స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే ఈ ఫండ్ కి 15.46% ఉంటే కేటగిరీ యావరేజ్ అరౌండ్ 14.68% గా ఉంది. అంటే ఈ ఫండ్ కేటగిరీ యావరేజ్ తో కంపేర్ చేసుకుంటే లెస్ వాలటైల్ అనమాట. అలాగే షార్ప్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.75 ఉంటే మనకి కేటగిరీ యావరేజ్ ఉంది కదా అది 1.13. అలాగే సార్టినో రేషియో మనకి 3.25 ఉంటే మనకి కేటగిరీ యావరేజ్ 1.95గా ఉంది. అలాగే బేటా చూసుకుంటే ఈ ఫండ్ కి అరౌండ్ 0.84 ఉంది. అంటే ఇది మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే లెస్ రిస్క్ అనమాట. అలాగే అదర్ ఇంపార్టెంట్ రేషియోస్ అయిన పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.33గా ఉంది. అండ్ ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే 0.57% పెర్ యానం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కేటగిరీలో ఉన్న సెకండ్ ఫండ్ అయిన ఎడ్ల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫండ్ యొక్క రిస్కోమీటర్ చూసుకున్న వెరీ హైగా ఉంది. అలాగే ఈ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ వచ్చేసి ప్రెసిడెంట్ సిస్టమ్స్ లో మనకి 4.03%, డిక్సన్ టెక్నాలజీస్ లో 3.69%, లిపిన్ లిమిటెడ్ లో 3.03%, పీవీ ఫైనాన్స్ టెక్ లో మనకి 2.54%, అలాగే ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ లో 2.54% గా అయితే ఇన్వెస్ట్ చేశారు. అలాగే సెక్టర్ హోల్డింగ్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ లో 21.61%, క్యాపిటల్ గుడ్స్ లో 15.11%, హెల్త్ సెక్టర్ లో మనకి 12.12%, అలాగే ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ఉంది కదా అందులో 7.63%, అండ్ ఆటోమోటివ్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఉంది కదా అందులో 7.11% అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెంచ్ మార్క్ ని సక్సెస్ఫుల్ గా అయితే ఓవర్టేక్ చేసి బాగా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది మనకి 1, 3, 5, 7 అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్ లో. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క క్రిటికల్ రేషియోస్ చూసుకుంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 14.56% ఉంటే కేటగిరీ యావరేజ్ 14.68% గా ఉంది. అలాగే షార్ప్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.39 ఉంటే మనకి కేటగిరీ యావరేజ్ 1.13 ఉంది. అలాగే సార్టినో రేషియో చూసుకుంటే 2.52 ఉంటే కేటగిరీ యావరేజ్ 1.95గా ఉంది. అలాగే ఈ ఫండ్ యొక్క బీటా చూసుకుంటే 0.90గా ఉంది. అండ్ ఇది కూడా మనకి లెస్ దెన్ 1 అంటే మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే లెస్ రిస్క్ అనమాట. అలాగే ఈ ఫండ్ యొక్క అదర్ రేషియోస్ అయిన పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే మనకి 0.49 ఉంటే దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే అరౌండ్ 0.4%గా ఉంది. సో ఇవండి టాప్ 2 మిడ్ క్యాప్ ఫండ్స్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లాస్ట్ టాపిక్ అయినా టాప్ 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ లో లాస్ట్ 10 ఇయర్ పర్ఫార్మెన్స్ మీద చూసుకుంటే మనకి టాప్ 2 ఫండ్స్ వచ్చేసి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అలాగే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క రిస్కోమీటర్ చూసుకుంటే ఇది కూడా వెరీ హైగా ఉంది. అలానే ఈ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో మనకి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మీద 1.98% ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1.89, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియాలో 1.84, అపారా ఇండస్ట్రీస్ లో 1.48, అలాగే కిర్లోస్కర్ బ్రదర్స్ లో 1.42% అయితే ఇన్వెస్ట్ చేశారు. అలాగే టాప్ 5 సెక్టర్ అలొకేషన్స్ చూసుకుంటే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద 9%, అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద 7.25, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీద 7.22, అలాగే ఆటో కాంపోనెంట్స్ మీద 6.15 అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో 5.85% అయితే ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ కాంపిటీషన్ బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే చాలా బాగా అవుట్ పర్ఫార్మ్ అయితే చేసింది మనకి 1, 3, 5, 7 అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్ లో. కంక్లూజన్కి వెళ్లే ముందు ఈ ఫండ్ యొక్క క్రిటికల్ రేషియోస్ అయితే చూసేద్దాం. మనం స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే ఈ ఫండ్ కి 14.96% ఉంది. అలాగే కేటగిరీ యావరేజ్ 15.33% గా ఉంది. అండ్ షార్ప్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.46 ఉంటే మనకి కేటగిరీ యావరేజ్ చూసుకుంటే 1.15 ఉంది. అండ్ సార్టినో రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 2.5 ఉంటే కేటగిరీ యావరేజ్ 2.01 ఉంది అనమాట. సో బీటా చూసుకుంటే ఈ ఫండ్ కి 0.82గా ఉంది. అలానే మనం పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే 0.2 ఉంటే ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే అరౌండ్ మనకి 0.68%గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ కేటగిరీలో ఉన్న సెకండ్ ఫండ్ గురించి అయితే తెలుసుకుందాం. అదే మనకి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. అండ్ ఈ ఫండ్ యొక్క రిస్కోమీటర్ చూసుకున్నా మనకి వెరీ హైగా ఉంది. అలాగే ఈ ఫండ్ టాప్ 5 ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 3.17%, బ్లూ స్టార్ లిమిటెడ్ లో 3.13%, కాలపత్ర ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లో 3.04%, అలానే GTND ఇండియా లిమిటెడ్ లో 2.92%, అలాగే డామ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 2.78% గా ఉంది. అలాగే ఈ ఫండ్ యొక్క టాప్ 5 సెక్టర్ హోల్డింగ్స్ చూసుకుంటే క్యాపిటల్ గుడ్స్ లో 15.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 14.68%, కన్స్యూమర్ సర్వీసెస్ లో 12.03%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో 11.82%, అలాగే FMCG సెక్టర్ లో 8.41% అయితే ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ని బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే 7 and 10 ఇయర్స్ లో మనకి అయితే బాగా పర్ఫార్మ్ చేసింది. అదే పేస్ తో కంపేర్ చేస్తే ఓన్లీ 10 ఇయర్స్ టైం పీరియడ్ లో అయితే బాగా పర్ఫార్మ్ చేసింది అనమాట. సో రిలేటివ్లీ మనం చూసుకుంటే ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ 1, 3 and 5 ఇయర్స్ లో అయితే బాగా లేదు. సో ఇప్పుడు ఈ ఫండ్ యొక్క బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం క్రిటికల్ రేషియోస్ అయితే చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 12.64% ఉంటే మనకి కేటగిరీ యావరేజ్
15.33% గా ఉంది. అలాగే షార్ప్ రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.12 ఉంటే మనకి కేటగిరీ యావరేజ్ షార్ప్ రేషియో 1.15 గా ఉంది. అలాగే సోర్టినో రేషియో చూసుకుంటే ఈ ఫండ్ కి 1.97 ఉంటే కేటగిరీ యావరేజ్ 2.01. అలాగే బీటా చూసుకుంటే ఈ ఫండ్ కి 0.66 గా ఉంది. వీటితో పాటుగా ఒకసారి మనం పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో చూసుకుంటే దీనికి 0.83 ఉంటే ఎక్స్పెన్స్ రేషియో మనకి 0.66% గా ఉందన్నమాట. సో ఫైనలీ మనం ఈ వీడియోకి ఎండింగ్ కి అయితే వచ్చేసాం. సో మన యొక్క డిస్కషన్ ని మనం ర్యాపప్ చేసేద్దామా? ఫస్ట్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని ఎంచుకోవడంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. లాస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫండ్స్ కి స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీ గోల్స్ అలాగే మీ రిస్క్ ఫ్యాక్టర్ అలాగే మీ టైం హారిజన్తో అయితే అలైన్ అయి ఉండాలన్నమాట. అండ్ మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకునే ముందు మీరు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి, లేదంటే ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేసాం అండ్ ఎలాంటి టేక్ అవేస్ అయితే లేవన్నమాట. అండ్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు మీరు మీ యొక్క ప్రాపర్ అనాలిసిస్ అయితే చేయండి. సో ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.